శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. శ్రీశైలంతో పాటి అనేక పూజలు అందుకుంటున్నటువంటి అంతే పవిత్రమైనటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రాష్ట్ర శైవ క్షేత్రాల వివరాలను ఇక్కడ మీ అందరి ముందు చెప్పడం జరిగింది. వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులకు దర్శనాలకు వస్తారు. పాలకవర్గ సభ్యులది బాధ్యత. అధికార యంత్రాంగంది ఇక్కడ తక్కువ పాత్ర, పాలకవర్గ సభ్యులదే ఎక్కువ పాత్ర. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడడానికి మాత్రమే అధికారులు, కానీ భక్తుల యొక్క మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత పాలకవర్గాన్ని. ఎందుకు ఇంత దూరం చెప్పాల్సి వస్తుందంటే నారాయణ గారికి మాకు అనేక అనుభవాలు ఉన్నాయి. పాలకవర్గ సభ్యులు అంటే నేరుగా గర్భగుడిలోనే మనం ఉండొచ్చు, గర్భగుడిలో ఉండి మన వాళ్ళకి దర్శనాలు చేయించి పంపిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వ విధానం అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి, సామాన్య భక్తుడికే అగ్రభాగాన ఈ ఆలయాల్లో స్థానం కల్పించాలనేదే ఈ ప్రభుత్వం ఒక మొదటి విధానం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. దీనిలో ఎక్కడా కూడా పాలకవర్గ సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ, అలాగే అధికారులు కానీ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం చేయాల్సిందంతా పాలకవర్గం అంటే పరిపాలన కాదు, ఆలయాల్లో సేవకులం. ఆలయాల్లో ప్రథమ భాగస్థులైనటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో అనేక సేవల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఇచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులను వాళ్ళకి అందించి వాళ్ళని సంపూర్ణమైనటువంటి మనస్సుతో భక్తి భావంతో వాళ్ళు ఇంటి చేరే వరకు మనం సేవలు అందించడమే పాలకవర్గం యొక్క బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలని విజయవంతం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరం మనం ముందు నిలబడి సేవలు అందించాలి వచ్చే భక్తులకి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే వాలంటీర్లు ఏర్పడతారు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు స్వామివారి అమ్మవారి సేవకులుగానే పిలువబడతారు తప్ప మిగిలినటువంటి సభల్లోనూ మిగిలినటువంటి కార్యక్రమాల్లో వాలంటీర్ అనేటువంటి పదం ఆలయాల దగ్గర రాదు. ఆలయం దగ్గర సేవకులే, సేవలు చేసేవాళ్లే సేవకులు, సేవకులే వాళ్ళని నడిపించాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన టీం అంతా కూడా మంచి దీక్ష దక్షతలు కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి. ఆ యొక్క భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి.